లైఫ్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్తుంటుంది. పడతానే ఉంటాము, లేస్తూనే ఉంటాము. దాన్ని బేస్ చేసుకొని మాట్లాడము, వాడు విమర్శలు చేస్తుండు కదా అని మాట్లాడము. మనిషిని మనం తొక్కి పెట్టలేము. సో నేను ఒకటే నమ్ముతా, ఒకని అదృష్టాన్ని మనం ఆపలేము. దరిద్రాన్ని ఆపొచ్చు, దరిద్రాన్ని బతిమలాడి ఆపొచ్చు. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చిండు, కాళ్ళు పట్టుకుంటే 10 దెబ్బలు కొట్టేటోడు చేసి పోతాడు. ఇంకా రెచ్చిపోతే 10 దగ్గర 100 పడతాయి. బాగా చెప్పారు సార్. సో వాడు దురదృష్టవంతుడు. అదృష్టవంతుడు ఎవడు అంటే తప్పించుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు. అట్లనే మన అదృష్టవంతుడు ఎవడు? విరాట్ కోహ్లీ తన ఒరిజినల్ స్టైల్కు భిన్నంగా ఆడి కప్పు తెచ్చిండు ఇండియాకు. సో మన దానికి అది ఇట్టిన నోట్లన్నీ మూతపడ్డాయి. లాస్ట్ ఒక హార్దిక్ పాండ్యా ట్రోల్ చేసిర్రు, భార్య విషయంలో విపరీతంగా తిట్టిర్రు, సొంత భార్య రేప్ కేసు పెట్టింది. ఇవాళ ఏమైంది? ఒక్కసారి భారతదేశంలో హీరోయి కూర్చున్నాడు. సో తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడతారు. మనకంటూ ఓన్ క్లయింటేల్ ఉండి మనల్ని నమ్ముకునే వాళ్ళు, మన వర్త్ను గుర్తించే వాళ్ళు ఉన్నంతకాలం మనకు ప్రాబ్లం లేదు. సో నాకంటూ ఓన్గా ఒక 100% తీసుకుంటే ఒక 60% జనాలు తెలుగు రాష్ట్రాల్లో నన్ను నమ్ముతారు, 40% నన్ను నమ్మరు. నమ్మనంత మాత్రం నాకు వచ్చేది ఏం లేదు. స్వామి, ఈ ప్రశ్న నేను మనసులో సంధించినప్పుడు ఈ ప్రశ్నకి జవాబు వేణుస్వామి గారు చెప్తేనే బాగుంటుంది అని చాలా అడ్మైర్ చేసి అడుగుతున్న ప్రశ్న. బేసిక్గా మనిషి అనేవాడు పుట్టిన తర్వాత కష్టాలు అనుభవిస్తాడు, సక్సెస్ అనుభవిస్తాడు, ఫెయిల్యూర్ అనుభవిస్తాడు, అన్ని దరిద్రాన్ని చూస్తాడు, సుఖాన్ని చూస్తాడు, అదృష్టాలను చూస్తాడు, చచ్చిపోతాడు. నిజంగానే మనిషి పుట్టుకకి ఒక అర్థం, చావుకు ఒక అర్థం, ఎందుకు పుడతాం, ఎందుకు చేస్తాం, ఏంది అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత మనుష్య జన్మ దక్కుతుంది. మనుష్య జన్మకు ఇతర జన్మలకు ఉన్నటువంటి తేడా మీకు అన్నీ తెలుసు. జంతువులు ఏ రూపంలో ఉంటాయి, మనుషులు ఏ రూపంలో ఉంటాయి. సో మనిషి పుట్టుకకు పలానా రీజన్ ఉంటుంది, పలాని మంచి పనులు చేయాలి, ఎవ్వడి అయ్యాడు. కలియుగం అంతా సొల్లు. ఈ మాటలతోనే మభ్యపెడతారు జనాల్ని. నమ్మొద్దు. సంపాదించినవా, ఎంజాయ్ చేసినవా, సచ్చినవా, 3 ముచ్చట్లు. మిగతా విషయాలు వద్దు. పరోపకారం మంచి చేస్తే దానంత దరిద్రం ఇంకోటి లేదు. నేను మాట్లాడేది మన అనుకునే వాళ్ళకి చేయకండి. రోడ్డు మీదకి పోయి ఒక బిచ్చగాడికి ఫుడ్ పెట్టండి. రోడ్డు మీద లేని వాళ్ళకు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి పోయి కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వండి, బెడ్షీట్లు ఇవ్వండి. లేకపోతే అనాథ శరణాలయానికి పోయి ఫుడ్ పెట్టండి. ఒక మనిషిని దత్తత తీసుకొని చదివియండి. హార్ట్ పేషెంట్లకు హార్ట్ ప్రాబ్లం ఉంటే డబ్బులు కట్టి చేయించండి. ఇవి కానీ ఒక మనిషికి డబ్బు సాయం చేయడం, మన అనుకునేవాడికి ఇంకే మాట సాయం, దీనంత లత్కోర పని ఇంకోటి లేదు. ఇట్లాంటివి చేయకండి. జీవితంలో డబ్బు సంపాదించండి. ఈ ఉద్యోగాల పేరు మీద టైం వేస్ట్ చేసుకోకండి. ఇంజనీరింగ్లు చదివి ఇవి వద్దు. ఒకప్పుడు డాక్టర్ అంటే చాలా గొప్ప వ్యవస్థ, గొప్ప పని. ఇవాళ డాక్టర్లు, గల్లీకో డాక్టర్ ఉన్నాడు, తిప్పి కొడితే డాక్టర్కు 2.5 లక్షల శాలరీ అంట. సాఫ్ట్వేర్ వానికి అమెరికాలో పనిచేసేవానికి 10 లక్షల నెలకు శాలరీ. మరి ఏం గొప్పతనం? అదే అమెరికాలో డాక్టర్ నెలకు 50 లక్షల శాలరీ. సో ప్లేస్ మారుతుంటే గొప్పగా చదువుకుంటే, ఉద్యోగం చేస్తే లార్జ్ స్కేల్లో కొట్టండి, కానీ నార్మల్ స్కేల్లో కొట్టకండి. చాలామంది రాంగ్ డిసిషన్లు తీసుకొని పోతారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది పంతులు అమెరికాకు పోతారు. మహా అంటే అమెరికాలో సంపాదిస్తే నెలకు 2 లక్షలు సంపాదిస్తారు, మ్యాక్సిమం సంపాదిస్తే 3 లక్షలు సంపాదిస్తారు. ఇవాళ రేపు ఈడనే సత్యనాకత చెప్తే 10,000 ఇస్తారు. ఇక్కడనే సంపాదించుకోవచ్చు ఇండియాలో. 1 లక్ష తక్కువ వచ్చినా సరే కాలు మీద కాలు వేసుకొని బతుకుతావు, 10 మంది పనులను పెట్టుకొని బతుకుతావు. అక్కడ నీది నువ్వే కడుక్కోవాలి. జ్వరం వస్తే మాట్లాడడానికి ఎవడు ఉండడు. సో మనం తీసుకునే నిర్ణయాలు, సో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ను, అంతే తప్ప నువ్వు ఎందుకు పుట్టినావు, నువ్వేం చేయాలి అని ప్రతి ఒక్కడు ఇదే అనుకుంటాడు. నేను చెప్పేది ఇవన్నీ వద్దు. పుట్టింది ఎందుకు? ఎంజాయ్ చేస్తాను అంటే బ్రతకడానికి. పుట్టింది ఎందుకు? నీ భార్య పిల్లల్ని సక్రమంగా చూసుకో, నీ తల్లిదండ్రులను సక్రమంగా చూసుకో, నీ అనుకునే వాళ్ళను కాపాడుకో, నీ అనుకునే వాళ్ళకు షెల్టర్ ఇయ్యి, హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేయి, చచ్చిపో. బసంతి. వేణుస్వామి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు. వేణుస్వామి జీవితాశయం ఒకటే. వేణుస్వామి భార్య, వేణుస్వామికి పుట్టిన పిల్లలు. డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే ఏం లేవు, లైట్ తీసుకొని చచ్చిపోవాలి. సింపుల్ పాయింట్. ఇంతకంటే ఏం లేదు. ఇక వేణుస్వామికి మంచి భార్య దొరికింది. చాలాసార్లు కూడా చాలా విధాలుగా మేడంని పొగుడుతూనే ఉన్నారు. ఆమె మీద మీకున్న రెస్పెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు పెళ్లి నేపథ్యం ఎలా జరిగింది? ఒకటి, ఇలాంటి ట్రోల్స్ వస్తున్నప్పుడు మేడం మీ పక్షాన ఏ రకంగా నిలబడుతుంది? మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఎలాంటిది? అంటే తను నా లైఫ్లో అంటే ఇక నేను జరిగిన ద బిగ్గెస్ట్ మిరాకిల్ తనే, ఇంకేం లేదు. ఇంకా నా లైఫ్లో, నా జీవితంలో అంటే నేను పెద్ద మిరాకిల్స్కు నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి నేను ఎవరికి ఇవ్వను. అంటే ఒక వ్యక్తి నన్ను నవ్వించడం కానీ, ఒక వ్యక్తి నన్ను ఏడిపించడం కానీ, ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టడం కానీ, ఇలాంటివి చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వను. అంటే అంత తొందరగా నేను బెండ్ గాను. ఉదాహరణ, ట్రోల్ చేయగానే బాధపడు, లేకపోతే నన్ను పోవడంగానే సంకలు గుద్దుకునుడు, ఇలాంటి వ్యవహారాలు నా దగ్గర ఉండయి. సో నేను అదే చెప్తున్నా, నా మూడ్స్ను మేనేజ్ చేసే శక్తి నేను అవతలనికి ఇయ్య.
నా మూడ్స్ను నా దగ్గరనే ఉంటాయి కంట్రోల్. నా జీవితంలో అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగింది అంటే నా వైఫ్. ఇంకా అంతకంటే పెద్ద మిరాకిల్ ఏం లేదు నా జీవితంలో. ఇంకా అదే టఫ్ ఉండే వేణుస్వామికి అంత సున్నితమైన మేడం దొరకటం, అసలు ఎవరిని ప్రపోజ్ చేశారు, ఎలా జాతకం నేనే అంటే నా లైఫ్ నేను ఈ స్టేజ్కి వస్తా అని నేను చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను. నాకు తెలుసు, నా జాతకం నాకు తెలుసు కదా. సో నా లైఫ్లో అలాంటి ఒక భార్య ఉండాలి అని కోరుకున్నాను. అట్లనే భగవంతుడు వెంకటేశ్వర దయ వల్ల నాకు అలాంటి భార్య దక్కింది. అలాంటి ఒక ఏమంటారు సంగీతం వచ్చినటువంటి ఆవిడ నా భార్య కావాలనుకున్న భగవంతుడు. స్వామీజీని ఇలా అనడం తప్పేమో, మీలో ఎక్కడో తెలియని ఒక హోల్ సిటీ రౌడీలా కూడా కనిపిస్తాడు, క్యారే అన్నట్టు ఉంటాడు. హైదరాబాద్ కదా అట్లాంటిది మేడంని మీరు ఎట్లా ఫ్లాట్ చేశారు? అసలు ఛాన్సే లేదు మిమ్మల్ని. ఫలక్నామాద్ అసలు అరే చక్కగా పోయి రైట్కు తీసుకో అన్న అంటే, అరే తోవని అయ్యా చూపిస్తాడా అంటే, స్టీరింగ్ ఉన్నది మీ అమ్మ కూర్చొని నువ్వు కానీ కాదు మీ ఎవరు తిప్పుతాడు స్టీరింగ్ అన్నట్టు. అలాంటి యాటిట్యూడ్ మీది మరి ఎట్లా అసలు మేడం ఛాన్సే లేదు మిమ్మల్ని ఒప్పుకోవడానికి అంటే? ఇలాంటి క్యారెక్టర్ని కదా అమ్మాయిలు ఇష్టపడేది జనరల్గా. ఇలాంటి క్యారెక్టర్ని అమ్మాయిలు ఇష్టపడేది. ఎట్లా ప్రపోజ్ చేశారు సార్ చెప్పు? ఏం లేదు, ప్రపోజింగ్ ఏం లేదు, డైరెక్ట్ పెళ్ళే. ఇవన్నీ మన దగ్గర నడవయి. మనకు నేను ఏబీపీలో పనిచేసాను, లవ్ అంటే కోపం నాకు. ఏబీపీ కూడా నేను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్గా పనిచేసాను 95 to 97 ఏబీపీ ఇన్ఛార్జ్ నేను. కాసం వెంకటేశ్వర్లు చంద్రారెడ్డి బ్యాచ్ నాది. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ రెడ్డి, బీజేవైఎం విక్రమ్ రెడ్డి, నేను అంతా క్లాస్మేట్స్ మేము. నాది ఎస్పీ కాలేజ్. ఎందుకు ఇంత స్ట్రాంగ్ మీరు అని? నేను అగ్రెసివ్గా పనిచేసాను. అలాంటివి నేను అగ్రెసివ్గా పనిచేసిన ఏబీపీలో. నేను ఇన్ఛార్జ్గా పనిచేసాను సికింద్రాబాద్ ఇన్ఛార్జ్. మేడం నేను ప్రపోజ్ చేయలేదా సార్? లవ్వే కానీ డైరెక్ట్ పెళ్ళే. ఎట్లా అంటే బెదిరించి పెళ్లి ఏం లేవు. అప్పుడు మన తానేముంది, నా గర్కా నా ఘాట్కా బీడి పిచ్చం కలుద్దారా మన దగ్గర. అప్పుడు ఏం లేదు. అప్పుడు మన దగ్గర ఏం లేదు, బీడి పిచ్చం కలుద్దారా ఏం లేదు, అంతే. ఏం లేదు, ఒక పనికి మన ఎస్పా తప్ప, నా ప్యాంటు షర్ట్ తప్ప మన దగ్గర ఏం లేదు. కాకపోతే మనం ఇట్లా బతుకుతామనే కాన్ఫిడెన్స్ అంతే. డైరెక్ట్ అడిగినాం పెళ్లి చేసుకో. నా దగ్గర అయితే ఈ బండి ఉంది, ఈ బండి అమ్ముకుంటే 5,000 వస్తాయి, ఇంతకు మించి నా దగ్గర ఏం లేదు. అంతే. మెడలో ఒక $1 ఉండేది అప్పుడు. అన్నమయ్య సినిమాల ముహూర్తం పెట్టినప్పుడు ఒక $1 ఉండే. ఆ $1 మొత్తం కలిపితే మనం మొత్తం కౌంట్ చేసిన 50,000 కూడా ఉండదు. ఇగో నా జీవితం ఇది. నమ్మితే పెళ్లి చేసుకో, లేకుంటే లేదు. ఉద్యోగం కూడా లేకుండా పెళ్లికి ఏం ఉద్యోగం మాట మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు.